बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని చెప్పి లైక్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను బౌద్ధం విదేశాలలో ఎందుకు సంరక్షింపబడింది, భారత్లో ఎందుకు నాశనం చేయబడింది అనే విషయం మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. బౌద్ధం భారత ఉపఖండంలో ప్రారంభమై ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాప్తింది. అయితే వివిధ దేశాలలో బౌద్ధ వారసత్వ సంరక్షణలో కనిపించే తేడాలకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మతపరమైన మార్పులు, సామాజిక రాజకీయ పరిణామాలు మరియు వలసవాదం లాంటి అంశాలు ముఖ్యమైన పాత్రను పోషించాయి. ఇతర దేశాల్లో బౌద్ధ వారసత్వం సంరక్షణ చైనా, శ్రీలంక, జపాన్, వియత్నాం వంటి దేశాల్లో బౌద్ధం ప్రధాన మతంగా లేక సాంస్కృతికంగా అత్యంత ప్రభావవంతమైన శక్తిగా కొనసాగింది. ఉదాహరణకు శ్రీలంకలో బౌద్ధం ఇప్పటికీ మెజారిటీ ప్రజల మతం మరియు దేశ రాజకీయాల్లో కూడా దాని పెద్దలకు గణనీయమైన ప్రభావం ఉంది. చైనాలో చరిత్రలో కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనా బౌద్ధం ఒక ప్రధాన సాంస్కృతిక శక్తిగా కొనసాగింది మరియు భారీ సంఖ్యలో పురాతన బౌద్ధ కట్టడాలు 50,000కు పైగా బౌద్ధ చారిత్రాత్మకమైన ప్రదేశాలు నేటికి అలాగే చైనాలో ఉన్నాయి. ఈ దేశాలలో బౌద్ధానికి ఎదురైన సవాళ్లు వేరు. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లాంటి మత తీవ్రవాదులు బామియాన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడం మనం కళ్ళారా చూసాం. ఇది మత మార్పిడి మరియు రాజకీయ అస్థిరత వల్ల జరిగిన విధ్వంసానికి ఉదాహరణ. భారతదేశంలో బౌద్ధ పతనం, ముఖ్యంగా చైనా, జపాన్ లాంటి దేశాలలో బ్రాహ్మణులు లేరు, వైదిక వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు, రామాయణం, మహాభారతం ఇతిహాసాలు అసలే లేవు. బీహార్లోని బుద్ధగయలో తథాగత గౌతమ్ బుద్ధకు జ్ఞానోదయమైన స్థలం. అక్కడ ఉన్న బుద్ధగయ టెంపుల్ను బ్రాహ్మణ ఆధీనంలో నుండి విముక్తి చేయడానికి చాలా కాలం నుండి సుదీర్ఘమైన పోరాటం జరుగుతూనే ఉంది. కనీసం ఈ దేశంలో బుద్ధుని చారిత్రాత్మక ప్రదేశాలు కూడా బౌద్ధుల నిర్వహణలో లేవు. కానీ విదేశాలలో ఇప్పటికీ బుద్ధుని చారిత్రాత్మక ప్రదేశాలు చెక్కు చెదరకుండా ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. వక్రీకరణ, తనది కాని దానిని తనదిగా ప్రచారం చేసుకొనడం, బౌద్ధ ఆరాధన స్థలాలను హిందూ ఆలయాలుగా మార్చడం. తిరుపతి దేవాలయం విషయానికొస్తే ఇది పురాతన బౌద్ధ క్షేత్రంగా ఉండేదని, తర్వాత బ్రాహ్మణులు దీన్ని హిందూ ఆలయంగా మార్చారని డాక్టర్ కె జమన్ దాస్ వంటి కొందరు పరిశోధకులు నిరూపించారు. ఈ వాదన ప్రకారం బాలాజీ విగ్రహంలోని గిరిజాల జుట్టు, జటాజుటాన్ని దాచటానికి కిరీటం, పొడవాటి చెవులు వంటి లక్షణాలు మూలంగా బుద్ధుని లక్షణాలు కావచ్చని, వీటికి తర్వాత శంఖం, చక్రం వంటి హిందూ చిహ్నాలను జోడించి విగ్రహానికి నల్లటి పూత పూసి అసలు రూపాన్నే మార్చేశారని అంటారు. ఇలాగే పూరి జగన్నాథుడిని కూడా చాలా కాలం పాటు శాక్యముని బుద్ధుని రూపంగా పూజించారని కొన్ని ఆధారాలు ఉన్నాయి. పూర్తిగా ధ్వంసం, అనేక బౌద్ధ కట్టడాలను పూర్తిగా ధ్వంసం కూడా చేయబడ్డాయి. ఇది కేవలం మతపరమైన కారణాల వల్లే కాక తరువాత కాలంలో వచ్చిన ఇస్లామిక్ పాలకుల దండయాత్రలు మరియు వారి కాలంలో విధ్వంసం వల్ల కూడా జరిగి ఉండవచ్చు. నలంద అంటాం కదా, అది నాలంద, విక్రమ్శిల వంటి ప్రసిద్ధ బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఈ దండయాత్రలోనే నాశనం చేయబడ్డాయి. అందుకు బ్రాహ్మణీయ కులాలు తోడ్పాటు అందించాయి. చైనా, జపాన్, శ్రీలంక
మయన్మార్ లాంటి దేశాల్లో ఇప్పటికీ సజీవంగా ఉన్న అద్భుతంగా పరిరక్షింపబడిన చారిత్రాత్మక బౌద్ధ దేవాలయాలు ప్రపంచ వారసత్వ సంపదగా నిలిచే ఉన్నాయి. ఇవి కేవలం కట్టడాలు మాత్రమే కాక ఆయా దేశాల సాంస్కృతిక చరిత్రకు ప్రతీకలు, చైనా చరిత్రకు సజీవ సాక్ష్యాలు. చైనాలో బౌద్ధం దాదాపు 2000 సంవత్సరాలుగా అనేక అద్భుతమైన బాగా సంరక్షింపబడిన దేవాలయాలు అక్కడ ఉన్నాయి. ఒకటి లాంగ్సింగ్ టెంపుల్ హెబీ ప్రావిన్స్లో ఉంది. క్రీస్తు శకం 586లో నిర్మించబడిన ఈ దేవాలయం చైనాలోని అత్యంత ప్రాచీనమైన అతిపెద్ద బాగా సంరక్షింపబడిన బౌద్ధ దేవాలయాల్లో ఒకటి. 2 జవాన్లు జాంగిగే 10వ దశాబ్దానికి చెందిన చైనాలో మనుగడలో ఉన్న ఏకైక తిరిగే బౌద్ధ గ్రంథాల భవనం. దీని నిర్మాణం చాలా సున్నితంగా అద్భుతంగా ఉంటుంది. 3 మోనీ డయాన్ ఉత్తర సాంగ్ రాజవంశం. ఆఫ్టర్ కామన్ ఎరా 960 నుండి 1127 కాలం నాటి ఈ మందిరంలో అవలోకేతేశ్వరుని గ్వానిన్ బహువర్ణ విగ్రహం ఉంది. హువయాన్ టెంపుల్ షాంగ్సీ ప్రావిన్స్ లియాజ్ రాజవంశం 907-1125 కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం ఆ కాలంలోని రాజకుటుంబానికి పూర్వీకుల ఆలయంగా ఉండేది. ఇది ఎంతో చక్కగా సంరక్షింపబడింది. ప్రత్యేకతలు: శాక్యముని మందిరం. ఇక్కడ 5 బుద్ధ విగ్రహాలు ఒక వరుసలో ఉంటాయి. ఈ మందిరం గోడలపై సుమారు 890 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బౌద్ధ కథలకు సంబంధించిన రంగుల చిత్రాలు ఉన్నాయి. దిగువ మందిరం లోయర్ మోనాస్టరీ. ఇక్కడ భగవత్ సూత్ర మందిరం ఉంది. ఇందులో 18,000కు పైగా బౌద్ధ గ్రంథాలయాలు ఉన్నాయి. ఈ మందిరంలోని ప్రార్థనా భంగిమలో ఉన్న బోధిసత్వ విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది. జపాన్ ప్రాచీన నిర్మాణ కౌశలానికి నిదర్శనాలు. జపాన్లో బౌద్ధ దేశ సంస్కృతుల్లో అంతర్భాగంగా మారింది. అనేక ప్రాచీన దేవాలయాలు నేటికి అలాగే ఉన్నాయి. హొర్యుజీ నారా ఆఫ్టర్ కామన్ ఎరా 607లో స్థాపించబడిన ఈ దేవాలయం జపాన్లోని అసుకా కాలం నాటి అసలు స్థితిలో మిగిలి ఉన్న ఏకైక బౌద్ధ మఠం. 48 భవనాలు కలిగిన ఈ సముదాయం జపాన్లోనే అత్యంత పురాతనమైన చెక్క భవనాలకు నిలయం. 1993లో జపాన్ మొట్టమొదటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ప్రధాన మందిరం కోండో. ఇక్కడ ప్రసిద్ధి శాఖ ట్రయాడ్, శాక్యముని బుద్ధుడు, 2 బోధిసత్వులు, కాంస్య విగ్రహం ఉంది. 5 అంతస్తుల పగోడా. బుద్ధుని జీవితంలోని 4 సన్నివేశాలను వర్ణించే 711 కామన్ ఎరా నాటి మట్టి శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి. యూమే డోనో హాల్ ఆఫ్ డ్రీమ్స్ అష్టభుజ ఆకారంలో ఉన్న ఈ మందిరం ప్రిన్స్ షోటోకు సంబంధించిన కన్నన్ విగ్రహాన్ని కలిగి ఉంది. టోజీ క్యోటో 796లో స్థాపించబడిన ఈ దేవాలయంలో క్యోటో నగరానికి చిహ్నంగా మారింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది షింగోన్ బౌద్ధానికి కేంద్రంగా ఉంది. పగోడా జపాన్లోని అత్యంత ఎత్తైన సుమారు 55 మీటర్లు చెక్క పగోడా ఇది. ఇందులో బుద్ధుని అవశేషాలు ఉన్నాయని భావిస్తారు. కోడో లెక్చరర్ హాల్. ఈ మందిరంలో 21 ముఖ్యమైన బౌద్ధ విగ్రహాలు త్రిమితీయ మండలంగా అమర్చబడి ఉన్నాయి. కోండో ప్రధాన మందిరం. ఇక్కడ 2.9 మీటర్ల ఎత్తైన ఎకుషి న్యోరో వైద్యం మరియు స్వస్థత బుద్ధుడు బంగార విగ్రహం ఉంది. శ్రీలంక ద్వీపం యొక్క పవిత్ర వారసత్వం. శ్రీలంకలో బౌద్ధానికి సుదీర్ఘమైన నిరంతరాయమైన చరిత్ర ఉంది. ఇక్కడ దేవాలయాలు ఇప్పటికీ పూజా ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి. డబుల్లా గుహ ఆలయం సెంట్రల్ ప్రావిన్స్. ఇది శ్రీలంకలో అత్యంత అద్భుతమైన మరియు ఆసియాలోనే అత్యుత్తమంగా సంరక్షింపబడిన గుహాలయ సముదాయాలలో ఒకటి.
1991లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది 160 మీటర్ల ఎత్తైన గ్రానైట్ శిలపై నిర్మించబడింది. ఈ ఆలయం బిఫోర్ కామన్ ఎరా 1వ శతాబ్దం నాటిది. రాజు వాలా గంబా తన 14 సంవత్సరాల ప్రవాస కాలంలో ఈ గుహల్లో దాక్కున్నాడని, తిరిగి రాజ్యం పొందిన తర్వాత దీనిని దేవాలయంగా మార్చాడని చరిత్ర చెప్పబడింది. 5 గుహలు, విహారాలు. ఈ సముదాయాల్లో మొత్తం 5 ప్రధాన గుహలు ఉన్నాయి. గుహ 1 దేవరాజ్ విహార. ఇక్కడ 14 మీటర్ల పొడవైన రాతితో చెక్కబడిన పరినిర్వాణం పొందిన బుద్ధుని శయనించిన విగ్రహం ఉంది. గుహ 2లో మహారాజ విహార. ఇది అతిపెద్ద గుహ, 52 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల లోతు. ఇందులో 56 బుద్ధ విగ్రహాలు మరియు సుమారు 2100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పైకప్పు, గోడ పై చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు బుద్ధుని జీవితం, జాతక కథలు మరియు శ్రీలంక బౌద్ధ చరిత్రను వర్ణిస్తాయి. కళాఖండాలు. ఈ గుహలో మొత్తం 150కి పైగా బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఇవి వేరువేరు కాలాల శిల్పకళా శైలులను ప్రతిబింబిస్తాయి. మయన్మార్, బర్మా. బంగారు పగోడాల నేల. మయన్మార్లో బౌద్ధం ప్రధానమైన మతం మరియు బగాన్ నగరంలో వేలాది బౌద్ధ దేవాలయాలు విస్తరించి ఉన్నాయి. గుబౌక్యూ టెంపుల్, మయుమ్ కాబా, బగాన్. 1113లో యువరాజు యజ్కుమార్ చేత నిర్మించబడిన ఈ దేవాలయం దాని అద్భుతమైన భిత్తి చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ప్రాచీన చిత్రాలు. ఇది బాగాన్లో దొరికిన అత్యంత పురాతనమైన, బాగా సంరక్షింపబడిన అసలైన చిత్రాలను కలిగి ఉంది. ఈ దేవాలయం గోడలపై 547 జాతక కథల చిత్రాలు ఉన్నాయి. వీటికి పురాతన మోన్ భాషలో వ్రాతలు కూడా ఉన్నాయి. వాస్తుశైలి. ఈ దేవాలయం మోన్ మరియు ఇండియన్ శిల్పకళా శైలుల కలయికతో నిర్మించబడింది. దీని శిఖరం భారతీయ శిఖరా శైలిలో ఉంటుంది. దీనిని పునరుద్ధరణ 1984లో యునెస్కో యుఎన్డిపి సంయుక్త ప్రాజెక్టు ద్వారా ఈ దేవాలయం యొక్క చిత్రాలు మరియు నిర్మాణం పునరుద్ధరింపబడాయి. ఇతర దేశాల నుండి కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు. కాంబోడియా, ఆంగోకర్ వాట్. 12వ శతాబ్దం ప్రారంభంలో బౌద్ధ దేవాలయం. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక కట్టడం. 400 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ దేవాలయం కాంబోడియాకు చిహ్నంగా మారింది మరియు ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. థాయిలాండ్, వాట్ ఫోర్ట్ టెంపుల్ ఆఫ్ రీక్లయింగ్ బుద్ధ, బ్యాంకాక్లో 18వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దేవాలయం బ్యాంకాక్లోని పురాతన పవిత్ర దేవాలయాల్లో ఒకటి. ఇది 46 మీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తు ఉన్న ప్రసిద్ధ శయనించిన బుద్ధుని విగ్రహానికి నిలయం. ఈ కట్టడాలు చరిత్రకు అద్దం పట్టడమే కాక ఆయా దేశాల ప్రభుత్వాలు మరియు ప్రజలు తమ వారసత్వాన్ని కాపాడుకోవడంలో చూపించిన శ్రద్ధకు నిదర్శనాలు. వారందరికీ నమో బుద్ధాయ. జై భీమ్, జై పూలే, జై బహుజన్, జై ప్రబుద్ధ భారత్, జై సంవిధాన్. బహుజన యుద్ధభేరి యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.